వస్తున్న వాళ్ళ క్వశ్చన్ కూడా తీసుకుంటా ఒకసారి నేను. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ బీజేపీ. శ్రవణ్ గారు, సో రంగం భవిష్యవాణి ఉన్నారు, వావి వరుసలు ఉండవు, లేకపోతే కొంత సంతృప్తిగా లేను, తర్వాత ప్రజలంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, సగం మంది జనం చనిపోతారన్న రకంగా భవిష్యవాణిలో చెప్పుకొచ్చారు. సో మీ వర్షన్ ఏంటి అండ్ ప్రభుత్వానికి ఏదైనా క్వశ్చన్ ఉందా మీ వైపు నుంచి? ముందుగా అందరికీ నమస్తే అండి. మీ అందరు కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల శుభాకాంక్షలు. ఒకటి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయము, అమ్మవారు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్లో స్వచ్ఛమైన తల్లిగా కొలువుంది అక్కడ. అంటే ఎంతో మంది లక్షలాది మంది విశ్వాసాలను చొరగొని వాళ్ళ ఇంట్లో అంటే ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష ఘటనల ద్వారా వాళ్ళ జీవితాలు ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి పరిస్థితులను మనం సికింద్రాబాద్ ప్రాంతంలో చూస్తాం. నేను కూడా లష్కర్ బిడ్డను కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి పండగ కానివ్వండి, అమ్మవారి మాట కానివ్వండి వేదం ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఈ రంగంలో ఎవరైతే చెప్తా ఉంటారో స్వర్ణలత గారు కానివ్వండి, వారు అమ్మవారి యొక్క అంశ ఆ యొక్క సమయంలో వారి మీదకి వచ్చి ఆ పలుకులు వస్తాయని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇది ఇందాక వారు చెప్పినట్టు, సంజయ్ గారు చెప్పినట్టుగా ఏ పార్టీకి సంబంధం లేదు, ఖచ్చితంగా ఇది హిందూ సమాజానికి లేదా ప్రజలందరికీ సంబంధించిన ఒక అంశం. మనందరం కూడా పార్టీలను పక్కన పెట్టి ఒకసారి ధార్మికమైనటువంటి భక్తి భావాలతోటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆవిడ చెప్పింది కరెక్టే. భావి వరుసలు ఏడునైనా చిన్నపిల్లలు చిన్న పిల్లల్ని కూడా వదిలేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఎవరిని ఏ విధంగా ఏడిపిస్తారో, ఎవరిని ఏ విధంగా లైంగిక దాడులు జరుగుతున్నాయో క్లారిటీ లేనటువంటి పరిస్థితి. మరోవైపు దేవాలయంలో కూడా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నటువంటి దేవాలయం ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం లాగా ఇప్పుడు డబ్బులు ఒక రంజాన్ పండగకి మనం 70 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామండి. ఇది ఈ మాట అంటే మీరు మతోన్మాదం చేసినట్టు, కానీ నేను హిందూగా అడుగుతున్నా, నేను ఏ పార్టీకి ప్రతినిధిగా అడుగుతున్నా, ఈ రోజు ఒక హిందూగా అడుగుతున్నా, ఈ భాగ్యనగర్ బిడ్డగా లష్కర్ బిడ్డగా అడుగుతున్నా అండి. 70 కోట్ల రూపాయలు ఏమో మనము ఇతర మతస్థులకు లేకపోతే ఖర్చు పెడుతున్నాం. ఓకే ఫైన్, దాన్ని మేము వ్యతిరేకిస్తలేము, ఎవరు వ్యతిరేకిస్తలే. ఎందుకంటే బాయ్ గంగా యమున సరస్వతి అన్ని చెప్తారు కదా, కాదంటలే. కానీ నేను అడుగుతుంది ఏంటంటే, ఈరోజు మరి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నటువంటి దేవాలయాలను పట్టించుకోవడంలో ఇంత అలసత్వం ఎందుకు? దాంట్లో ఒక సీనియర్ ఆఫీసర్లను అక్కడ మీకు ఈవోలుగా ఇస్తున్నారు. ఈవోలుగా ఎంతో మంది సీనియర్ నాయకులు మొత్తం భాగ్యనగరానికి సంబంధించిన ప్రముఖమైనటువంటి నాయకులందరూ కూడా వస్తారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, ప్రతి ఒక్కరు వచ్చేటువంటి దేవాలయంలో లక్షలాది మంది భక్తులు మరి వాళ్ళ నమ్మకం ఉన్నటువంటి ఒక టెంపుల్లో ఏర్పాట్లు చేయడంలో ఎందుకు అంత అలసత్వము? ఎందుకు డబ్బుని వెచ్చించడంలో? ఇచ్చేవే 20 కోట్ల రూపాయలు మేము అలొకేట్ చేస్తున్నామన్నారు. ఆ ఎలొకేషన్ కూడా ఏ టెంపుల్ కి ఇస్తున్నాం? ఈ రోజు వరకు బోనాలు చెక్కులు కరెక్ట్ గా ఇవ్వలేని పరిస్థితి అండి. అంటే దేవాలయాలకు బోనాలు ఫెస్టివల్ జరిగేటప్పుడు టెంపుల్స్ కి మనం బోనాలు చెక్కులు ముందే ఇస్తే గుడికి పెయింటింగ్ వేస్తారు, అవి సరిపోవు. గుడిలో కనీసము గుడికి ప్రతి బోనాలు ఏ టెంపుల్ జరిగినా పెద్ద దేవాలయాల్లో లక్షల్లో ఖర్చు ఉంటుంది. ఎంత మామూలు దేవాలయంలో మిడిల్ లెవెల్లో ఉన్నటువంటి దేవాలయం అయినా సరే 5 నుంచి 10 లక్షల రూపాయలు మినిమం బోనాలకి ఖర్చు అవుతుంది. వీళ్ళు ఇచ్చేటువంటి 50,000, 1,00,000 రూపాయలు, 1,25,000 ఆ టెంపుల్ యొక్క పెయింటింగ్ వేయడానికి కూడా సరిపోయినటువంటి పరిస్థితిలో మిగతా ఖర్చులు ఎట్లాగో భక్తులందరూ వేసుకోవాల్సిందే, ఏదో చందా రూపాయలను ఇంకో రూపంలోనూ వేసుకోవాల్సిందే. కానీ ఆ ఇచ్చే డబ్బులు కూడా పండగకి ముందు ఇవ్వాలి కదా. ఈరోజు పండగ స్టార్ట్ అయిన తర్వాత పండగకి 2 రోజుల ముందు ఈ రోజు చెక్కులు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇచ్చిన చెక్కులు కూడా లాస్ట్ ఇయర్ చెక్కులు కూడా పాస్ కానిటువంటి పరిస్థితులు, అంటే పేరు తప్పొచ్చిందని చెప్పి ఇంకో రకంగా ఇప్పటి వరకు క్లియర్ కానటువంటి చెక్కులు అనేకం ఉన్నాయి. అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంత పెద్ద డిపార్ట్మెంట్ ఉంది, ఈవోలు ఉన్నారు, పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, ఇంత ప్రభుత్వ వ్యవస్థ ఉంది, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. ఒక పార్టీని అంటలేదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, ఇంతమంది భక్త జనం ఉన్నారు. మరి ఇంత నిర్లక్ష్యం అవసరమా? ఆవిడ అడిగింది ఏంటి? ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారు, విగ్రహ ప్రతిష్ట. కోట్లాది రూపాయలు వచ్చేటువంటి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట చేయడంలో ఎందుకంత అలసత్వం? మీరు చూసిర్రు అంటే కొంతమంది అడ్డుకుంటున్నారంటూ కూడా అక్కడ పూజారి చెప్పిన మాట, పూజారి చెప్పిన మాట ఏంటంటే ఎవరు అడ్డుకుంటున్నారు, ఆ అడ్డుకోవడం మూలంగానే ఆగిపోతుంది అని చెప్తున్నారు. ఏది అడ్డుకోవడం మూలంగా అండి? సో అక్కడ ఉన్నటువంటి పూజారి చెప్పిన మాట ఏంటంటే ఎవరు అడ్డుకుంటున్నారు, అడ్డుపుల్ల వేస్తున్నారమ్మా మీ విగ్రహ ప్రతిష్టాపన కోసం, ఆ అడ్డుపుల్ల తొలగించాలి అని అంటే వాళ్ళని నాతో పాటుగా తీసుకెళ్తా వాళ్ళకి కొంత శిక్షిస్తాన రకంగా భవిష్యవాణిలో స్వర్ణలత గారు చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా మీరు ఒకటని నేను మీకు ఈరోజు చెప్పడం కాదు సార్. మీరు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఎవరినైనా అడగండి,
ఆ మహంకాళి అమ్మవారి గుడి దగ్గర జోలికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా అంత ఈజీగా బతికి బట్టగట్టిన వాళ్ళు ఎవరు లేరు. అంటే మీరు అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు, వేరే విశ్వాసం. నేను దాన్ని మీ విశ్వాసాన్ని నేను తప్పుపడతలే, కానీ సత్యం ఏదైతే సత్యం ఉందో, ఏదైతే అనుభవం ఉందో, ఏదైతే ప్రజలందరూ లష్కర్ ప్రజలందరూ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో అదే చెప్తున్నాం మీకు. గుడి జోలికి వచ్చినంత వాళ్ళు ఎవ్వరు కూడా అంత ఈజీగా దేవుడు సొమ్ము తిన్న వాళ్ళు కానివ్వండి, గుడి జోలికి వచ్చిన వాళ్ళు కూడా బట్టగట్టినటువంటి పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా తరతరాలు కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదం చేసిందనే ఈ ఆగ్రహం వెలగక్కిరా సార్. అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవు, విగ్రహ ప్రతిష్టాపన జరగలేదని రకంగానే ఆగ్రహం వెలగక్కిరా అనుకుంటున్నారా? రెండు మూడు ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపన అట్ ద సేమ్ టైమ్ శాంతి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను కదండి. అక్కడ అమ్మవారికి జనరల్ గా బలులు జరుగుతాయి. బలులు జరిగేటువంటి సాంప్రదాయం కూడా పూర్తిగా నిషేధించినటువంటి ప్రాంతం ఆ టెంపుల్. సో దానికి ప్రత్యామ్నాయంగా వేద మంత్రాలతోటి శాంతి పరుస్తుంటారు అమ్మవారు. అక్కడ ఆ కల్చర్ ఉంది బేసిక్. అనేక సంవత్సరాల క్రితమే దక్కన్ మావన సేవా సమితి వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ బలులు అనేవి పూర్తిగా నిషిద్ధమైన బలి రూపైన చేసేటువంటి శాంతిని ఇంకో వేద రూపేణ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏవైతే మంత్రోచ్చారణ అంటే మంత్రోక్తంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పద్ధతి ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఏ విధంగా అనాదిగా వస్తుందో, ఏ విధంగా సాంప్రదాయాలు ఉన్నాయో వాటి ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది కదా. పాపం జోగినీల పరిస్థితుల్లో చూస్తున్నాం. జోగినీలు వాళ్ళు నిజంగా కూడా ఆ అమ్మవారి ఊరే అంటే ఈ జాతర మొత్తంలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచేటువంటి వాళ్ళు జోగినీలు. ఎక్కడైనా అమ్మవారి దేవాలయాల పైన కూడా దాడి జరిగినప్పుడు బోనం ఎత్తుకొచ్చి అక్కడ నిరసన తెలిపే వాళ్ళు కూడా జోగినీలు. వాళ్ళని మరి ఈ రోజు విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు లేనిది మరి ఈ రోజు పోలీసు వాళ్ళు అంత అత్యుత్సాహం చూపించి, సరే నార్మల్ ప్రజలు రష్ ఉన్నారు, కంట్రోల్ చేసినట్టు నేను యాక్సెప్ట్. ఓకే, ఒకరొకరు ఇబ్బంది పడతారు. ఒకసారి మనలాంటి వాళ్ళు పోయినప్పుడు కూడా కొంచెము పోయినప్పుడు ఇబ్బంది పడతాం. ఒక అందరం కూడా జోగినీలో ఏం మాట్లాడారు ప్లే చేయండి ప్లీజ్ సార్. జోగినీల వర్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు ప్లే చేయండి. లేదు, నిన్న ఒక్క సిబ్బంది లేదు, నిన్న ఒక సీటీం లేదు, నిన్న ఏమీ లేవు. ఈ రోజు అందరూ వచ్చారు. ఈ రోజు సీటీం ఎవ్వరు ఒక్క రెస్పాన్స్ అవ్వలేదు. అసలు అడిగిన ఆదురు లేడు మమ్మల్ని. మేము ఎంత ఇబ్బంది పడ్డాం నిన్న ఎంత గురైనాం మేము తెలుసా. అసలు ఏంది ఇది అర్థం అవ్వట్లేదు. అసలు ఎవ్వరు ఒక్క రెస్పాన్స్ అవ్వలేదు. రైట్, ఇది జోగినీల వర్షన్. సో బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు, సో అమ్మవారి ఆగ్రహానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే తను పెద్ద ఎత్తున ప్రమాద గంటికలు మోగబోతున్న రకంగానే హెచ్చరించారు అమ్మవారి భవిష్యవాణిలో. సో అది చూసినాక ఏమనిపిస్తోంది? దీంట్లో ఇంకా తప్పిదాలు ఏముండవచ్చు? 2022 నుంచి కూడా ఈ చర్చ జరుగుతోంది విగ్రహ ప్రతిష్టాపన గురించి. మీ ప్రభుత్వంలో చర్చ జరిగింది, ఇప్పుడు వచ్చినట్టు ఈ ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్లో చర్చ జరుగుతోంది. ఇవి నడుస్తూనే ఉన్నాయి. మీ వర్షన్ ఏంటి? అండి, ఇప్పుడు మనం అమ్మవారిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడము, పార్టీలు కాంగ్రెస్ నడవడము, బీజేపీ నడవడం, ఇంకో పార్టీ నడవడము పక్కన పెట్టాలి. ఈరోజు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇవల్ల ఎవరైతే జోగినీలు శివశక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం అమ్మవారి మీద ఆధారపడే వాళ్ళు, అమ్మవారిని కొలిచే వాళ్ళు, కేవలం అమ్మవారికి బోనాలు సమర్పించే వాళ్ళు. మొదటి బోనం కూడా ఇటు జోగిని శ్యామల గారు కానీ, నిషాక్రాంతి గారు కానీ కొంతమంది